థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నేను అనుకున్న ఒక ఐడియా. ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియా. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 2 years స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. సో నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది. అంటే నేను అనుకున్నాను అనమాట, వేరే వేరే టైప్ జోనర్స్ చేస్తున్నాను కానీ ఒక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం వితౌట్ ఎనీ ఎక్కువ తెలివితేటలు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, బాగా ఎంటర్టైన్ చేద్దాం అని అనుకుని ఒక రాసుకున్న కథ ఇది. సో ఒక 2 years దాన్ని మీద వర్క్ చేశాను. దాని తర్వాత చాలా రకాలుగా దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే నాకు సినిమా ఇండస్ట్రీలో అంటారు, ప్రతి కథ మీద ప్రతి గింజ మీద అతని పేరు రాసి ఉంటుంది అన్నట్టు, ప్రతి కథ మీద ఈ కథ ఎవరు చేయాలి హీరో పేరు రాసి ఉంటుంది. ఫైనల్గా మా అశోక్ దగ్గరకు వచ్చింది ఈ కథ. సో బాలాగారు నాకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి పరిచయం. నేను ఆయనకి చాలాసార్లు సినిమా చేస్తాను అంటే, నేను జనరల్గా ఏ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా ఇండస్ట్రీ సినిమా చేస్తానని, ఎందుకంటే వీళ్ళు వేరే బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. బట్ ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్గా హీ వాజ్ బిహైండ్ మీ. సెట్ లైక్ లేదు సార్ సినిమా చేస్తాను అంటే, సార్ డబ్బులు పోయినా పర్లేదు అయినా నేను కంఫర్టబుల్గా ఉంటాను, నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ దిస్ మనీ, అనుకుంటేనే చేయండి సార్, లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటే, లేదు సార్ నా లాస్ట్ రూపాయి పోయినా పర్లేదు, నేను సినిమాలే తీస్తాను, ఎంత పోయినా పర్లేదు ఇంకా అని అనుకుంటే, సరే వాళ్ళ వైఫ్ యామిని గారు ఒకరోజు కనిపిస్తే, సరే ఆవిడకి చెప్తాము, ఆవిడన్నా కన్విన్స్ చేస్తారు అనుకుంటే ఆవిడ కూడా అలాగే ఉన్నారు. ఆవిడ కూడా లేదు సినిమా చేయాల్సిందే అని చెప్పి. సో ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు కూడా కలిసి అందరూ కూడా విపరీతమైన సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్గా సినిమాని డబ్బుల కోసం అయితే చేయట్లేదు, ఈయన విపరీతమైన ప్యాషన్తో చేస్తున్నారు. సో ఈ సినిమా మెయిన్గా బాలగారి కోసం హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను రాసిన ఈ కథ గారు అన్నట్టు ఇట్స్ మై బేబీ. సో ఎవరికైనా అడాప్షన్ తీసుకుంటాను అంటే కనుక చాలా 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 ఆలోచిస్తాను కదా. సో బట్ అర్జున్ గారిని కలవగానే నాకు ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది, ఈ కథ నాకన్నా బాగా చేయగలుగుతారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్, యాక్చువల్లీ మోర్ దాన్ హీరో. ఐ థింక్ అశోక్ ఆల్సో అగ్రీస్ టు మీ విత్ దట్. సో నేను ఫస్ట్ లేదు